ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు వాట్ ఈస్ ద ఫేట్. వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ప్రోటీన్ సింథసైజ్డ్ ఇన్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నార్మల్గా రైబోజోమ్స్ నుంచి మనకి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ ప్రోటీన్ అనేది బేస్డ్ ఆన్ దేర్ ఎన్ టర్మినస్ which is hydrophobic in nature. N-terminus of protein అనేది based on this it may go to lysosome and function as lysosomal enzyme, లేదా అది ప్లాస్మా మెంబ్రేన్కి వెళ్ళొచ్చు. ఓకే, ప్లాస్మా మెంబ్రేన్కి వెళ్ళి ప్లాస్మా మెంబ్రేన్ ఫార్మేషన్కి హెల్ప్ అవ్వచ్చు, లేదా ఇట్ మే లీవ్ ద సెల్. ఓకే, ఇట్ మే లీవ్ ద సెల్ to the site of action. Okay, it may go to the lysosome, it may go to the plasma membrane, or it may go to outside of the cell. Okay, ఇప్పుడు మనకి ఎప్పుడైతే రైబోజోమ్ నుంచి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దెన్ ఎన్ టర్మినల్ ఏదైతే ఉంటుందో రైబోజోమ్ నుంచి మనకి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇట్ హ్యాస్ ఎన్ టర్మినల్. మనకి దిస్ ఇస్ సైటోసాల్. ఓకే, సైటోసాల్ అనే లొకేషన్లో రైబోజోమ్ నుంచి మనకి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అయింది. దాని ఇంటర్మినల్కి సైటోజోల్లో ఇంకో ప్రోటీన్ ఉంటుంది, సిగ్నల్ రికగ్నిషన్ పార్టికల్ ఎస్ఆర్పి అని అంటారు. ఎస్ఆర్పి, సిగ్నల్ రికగ్నిషన్ పార్టికల్ ప్రజెంట్ ఇన్ ద సైటోజోల్. ఇదేంటిదంటే ఇట్ ఈస్ అన్ అబండెంట్ సైటోసాలిక్ ribonucleoprotein. Abundant cytosolic ribonucleoprotein is called as SRP present in the cytosol. ఏమవుతుందంటే మనకి ప్రోటీన్ యొక్క ఎన్ టర్మినల్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చి ఈ ఎస్ఆర్పి అనేది బైండ్ అవుతుంది. ఎస్ఆర్పి బైండ్స్ టు ద ఎన్ టర్మినల్ ఆఫ్ ద ప్రోటీన్ present in the cytosol which is produced from the ribosome. ఇది ఏమవుతుంది, it stops the translation. It stops the translation temporarily. అంటే మనకి ఇఫ్ దిస్ ఇస్ రైబోజోమ్ అక్కడ నుంచి మనకి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ దిస్ ఈస్ దాని ఎన్ టర్మినల్. ఓకే, ఇది బయట ఉన్నదంతా సైటోప్లాజమే. దీంట్లో మనకి ఎస్ఆర్పి అనే ప్రోటీన్ ఉంటుంది. ఎస్ఆర్పి సిగ్నల్ రికగ్నిషన్ పెప్టైడ్. దీని ఎన్ టర్మినల్కి ఎస్ఆర్పి అనేది బైండ్ అవుతుంది. సో మనకి SRP binds to the N-terminal of the protein which is producing from the ribosome, thereby stopping the translation temporarily. Okay, ఏం చేస్తుంది, now ribosome protein N-terminal కి అటాచ్ ఉన్న SRP, ఈ కాంప్లెక్స్ మొత్తాన్ని SRP ఇది సైటోసాల్లో ఉంది. ఓకే, అక్కడ నుంచి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి పంపిస్తుంది. ఓకే, బ్రింగ్స్ దిస్ హోల్ కాంప్లెక్స్ ఎస్ఆర్పి brings this whole complex of ribosome with newly producing protein which is attached to the N-terminal with SRP brings to the rough endoplasmic reticulum. Okay, rough endoplasmic reticulum కి తీసుకొచ్చిన తర్వాత rough endoplasmic reticulum మీద if this is rough endoplasmic reticulum it has receptors for SRP రిసెప్టార్స్ ఉంటాయి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద. దాని మీదకి ఇది ఎస్ఆర్పి విత్ ప్రోటీన్, నేషన్ ప్రోటీన్ విత్ రైబోజోమ్. ఓకే, రైబోజోమ్ ఇవి మూడు దీని దగ్గరకు వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎస్ఆర్పి అనేది రిలీజ్ అవుట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపలికి రైబోజోమ్ విత్ నేషెంట్ ప్రోటీన్ అనేది వెళ్తుంది. ఓకే, రైబోజోమ్ విత్ నేషన్ ప్రోటీన్. ఇక్కడ నుంచి మనకి ఇందాక ఎస్ఆర్పి అనేది ఈ కాంప్లెక్స్ అటాచ్ అవ్వడం వల్ల ట్రాన్స్లేషన్ అనేది టెంపరీలీ ఆగిపోయింది. ఇప్పుడు ఈ రైబోజోమ్ విత్ నేషన్ ప్రోటీన్ అనేది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపలికి రావడం వల్ల రైబోజోమ్ resumes ట్రాన్స్లేషన్. రైబోజోమ్స్ resumes ట్రాన్స్లేషన్ అంటే మళ్ళీ ట్రాన్స్లేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ growing peptide enter the
రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ల్యూమెన్. ఓకే, ఈ గ్రోయింగ్ పెప్టైడ్ అనేది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ల్యూమెన్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ ప్రాపర్ ఫోల్డింగ్ అనేది జరుగుతుంది. ప్రాపర్ ఫోల్డింగ్ ఆఫ్ ప్రోటీన్ హ్యాపెన్స్ ఇన్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అక్కడ నుంచి ఆ ప్రోటీన్ అనేది ఐదర్ లైసోజోమ్కి అయినా వెళ్ళచ్చు, లేదంటే గోల్గి అపరేటస్కి అయినా వెళ్ళచ్చు, లేదంటే ప్లాస్మా మెంబ్రేన్కి అయినా వెళ్ళచ్చు. ఓకే, దాని ఫేట్ ఇట్లా చేంజ్ అవుతుంది. సో వాట్ ఈస్ మీన్ బై ఎస్ఆర్పి? ఎస్ఆర్పి అంటే ఇట్ ఈస్ అన్ అబండెంట్ సైటోసోలిక్ ribonucleoprotein which traffics this newly producing polypeptide, nascent polypeptide ribosome complex, nascent polypeptide and ribosome complex to rough endoplasmic reticulum from cytosol. ఓకే, సైటోసాల్లో ఈ కాంప్లెక్స్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దగ్గరికి తీసుకెళ్తుంది. ఓకే, ఒకవేళ ఇఫ్ ఎస్ఆర్పి సిగ్నల్ రికగ్నిషన్ పెప్టైడ్ కనుక లేకపోతే ఏమవుతుంది? అప్పుడు ఏమైతే సైటోసాల్లో మనకి రైబోజోమ్ అండ్ ప్రోటీన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇట్ కెనాట్ బి ట్రాఫిక్డ్ టు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దేర్ ఫోర్ ఇంక్రీజ్ protein accumulation in cytosol. Increase protein accumulation in cytosol అయ్యేది. ఓకే, దిస్ ఈజ్ అ అప్లైడ్ టాపిక్.